హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మాము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లరు? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా బయట ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు వీళ్ళతో టైంపాస్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ వర్షం తగ్గినాకో అంటే మధ్యాహ్నం వరకు అట్లా తగ్గినా కానీ మధ్యాహ్నం తర్వాత తీసుకోవాలి వీటిని. ఇక మొత్తం ఇక ముసురులాగా స్టార్ట్ అయితే మాత్రం ఇక ఏనా ఉంటుంది. మమ్మీ ఏంద్రా అట్లా చూస్తున్నాం? ఏమైంది అట్లా చూస్తున్నావు? ఏమో. గుడ్ మార్నింగ్. అవు మమ్మీ వస్తుంది. ఏందా ఏమైంది? ఏంటిది? ఏంటిది? ఏం చూస్తావు? ఎందుకు ఫోన్ చూడొద్దు కదా? నిన్న ఏడిపోయినావు నువ్వు? నేను ఏడిపోయినావు ఆడికంటే? తాతమ్మ వాళ్ళ ఇంటికా? లాల్ బజార్కా? ఏం చేసినావు? కూర్చున్నావా? డాడీ ఎటు పోయిండు? ఆడ నిలబడ్డా? ఏం చేస్తుండు? ఏం చేస్తురు ఇద్దరు? అని నేను ఎట్లా చూస్తుండ్రు? మంచిగా కిందకేసి కింద ఉన్నట్టునే అప్పుడు ఒక్కటి వెళ్తున్నాయి మెల్లగా గరుస్తా ఉన్నాయి. మెల్లగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఆడుకొని సెలవు కావాలి కూర్చున్నావు అయితే? కావాలి కూర్చుని పాలు వేడేదాకా ఇలా కావాలి. ఏంటి పొట్టుకి కావాలి? ఏం చేసాం? మా అమ్మగాడు ఏం చేసాం? బయట వర్షం పడుతున్నట్టు తువ్వాల కప్పుకొని బయట పోయి బిందెలు తొమ్ముతుందంట. ఈ రోజు నాకు హాలిడే. వర్షం పడితే ఎందుకు? వర్షం పడితే ఏడిపోవాలి. మరి గడ్డి తీసుకొస్తా. 2 గడ్డి తేవాలి. సొప్ప కోసుకొచ్చి పుట్టి కొట్టి పోయాలి. బట్టలు ఇట్లా అయితే ఏమో 2 రోజుల బట్టలు. ఈరోజు 3 గంటల దగ్గర మంచిగా వండుకోవాలి. ఇక మంచిగా వండుకొనేస్తుంది మమ్ము. మమ్మగారిని బాల్బడి లేచుద్దాం. ఆమె తీసుకుంటలేదు కదా. 3 years కంప్లీట్ కావాలంట. ఉత్త కూర్చోబెట్టి రావాలి. కూర్చోవాలి. అయితే అప్పుడు మా నాయన ఏం చేస్తుంది తెలుసా? అంటే మా 3 years అయినా కాకుండా అప్పుడు మంచిగా బాల్బడి కాడికి తోలుకొని పోతుండే మా ఇద్దరిని. మా పెద్దన్నని నన్ను ఇంకొకరిని తోలుకొని మంచిగా చేతి పట్టుకొని ఆడ కూర్చోబెట్టుకుంటుండే. కూర్చోబెట్టుకొని కొద్దిసేపు ఆమె కూడా కూర్చుంటుండాలి. మళ్ళీ మేము ఉరికొస్తామని కూర్చోబెట్టుకొని వస్తుండే. ఏమైందిరా బుక్క కప్పినావు? ఏమైంది? వర్షం పడుతుందా? ఫుల్ మమ్మ. ఓ మమ్మ బాగున్నావు. నేను బట్టలు ఇంకో సగం పిండిన. ఇంకా స్టార్ట్ చేసిండు ఏడుపు. ఇంకో నేను ఎత్తుకొని ఎవ్వలేరు. ఇంకా వీడు వండుకున్నాక ఇంకో ఆ బట్టలు అనేటివి కంప్లీట్ చేయాలి. ఇంకో ఆడనే కనిపిస్తున్నాయా? కనిపిస్తలేదు కదా. ఇగో ఈ బట్ట. ఇగో ఈమెనేమో మమ్మీదా 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 అని పిలుస్తుంది. ఈడేమో ఏడుస్తాడు. ఇద్దరు మంచిగా ఉన్నారు కదా. అట్లా ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం ఆగు. ఏం చేస్తున్నావు? గ్లాసు తోడుస్తున్నావా? ఎందుకురా? దుమ్మంటిందా? అయ్యో ఎట్లా మరి? అందుకే ఊడుస్తున్నావా? రాములకాయలు తెంపుకున్నావా? కోసినావా? ఎట్లుంది టేస్ట్? టేస్ట్ బాగుందా? ఇట్లుందా? చేదుంది. ఆవులని మన చెప్పే దగ్గర పెద్దతాలు పెట్టి కట్టేసి వచ్చిన. అంటే చల్లగా ఉంది వాతావరణం. మరి ఇంటికాడ ఉన్న దానికి ఏం చేస్తావు? లేట్ అయింది మళ్ళా. అవును, నువ్వు 5 గంటలకు లేవలేమైంది? అలారం కూడా రాలే. అలారం ఎప్పుడు 5:30కి వచ్చింది.
చుట్టూ తిరగక మమ్మ పైసలు పైసలు చుట్టూ తిరగక మమ్మ అవో సోంపిసా నీకు నువ్వు చుట్టూ తిరగవద్దు సోంపిసా అడిగో అవో ఆడ పెట్టినుంటి నేనే టీవీ కాడ అవో కుర్చీ వేసుకొని టీవీ కాడికి వెళ్ళి తీసుకుంది. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎన్ని రూపాయలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 3 రూపాయలు అంట. 3 రూపాయలు. ఇదెంత? ఇదెంత? ఇప్పుడు డాక్టర్ వస్తున్నాడా బావా? డాక్టర్ అప్పుడు ఈవినింగ్ వస్తుండొచ్చు. ఇప్పుడు దానికి జస్ట్ అంటే సొప్ప కోసుకురాలి, సొప్ప కోసుకొచ్చి కుట్టి కొట్టి పెట్టేసేయాలి. ఒక టాబ్లెట్ ఉంది, టాబ్లెట్ వేయాలి. కాల్షియము ఏవా? క్యాల్షియం లేదు, క్యాల్షియం లేవాలి. అవో సప్పుడు ఇగో తమ్ముడు వండుకుండు. మీరు చాయ్కి ఇప్పుడు తాగితే ఎట్లా? మేము చాయ్ ఇప్పుడు తాగినాము, రొట్టె ముందే తిన్నాం. రొట్టె తిన్నాం మేము. రొట్టె ఎక్కడిది? నిన్నడుగా ఇది వంకాయ బాగా గొంతు పట్టుకుంటా. కాదు బావా, ఫస్ట్ చాయ్ పెట్టుకున్నా తాగుదామని. ఇక వంకాయ కూర ఉంది, రొట్టె రొట్టె రాదు కొద్ది గొంతు ఎట్లా పట్టుకుంటుంది చూడు. మళ్ళీ మధ్యాహ్నం పూట చాయ్ ఏం తాగుతామని వేడి చేసుకొని తాగిన. ఇగో తీయనిస్తలే చూడు. ఇంకో డాడీ అగో ఏమి చేస్తున్నావు? పాలు పోసుకుంటుండు. మేగడ వచ్చిందగో, బాగుంది మేగడ. తిన్నా. ఇది చూడు కోతి. తమ్ముడు పోయిండు, అత్తమ్మ బయకడికి పోయింది. ఇప్పుడు సొప్ప కోసుకొచ్చి దానికి వేస్తావా? ఆవుకి లాగల నీడ కట్టేసి వచ్చినావు. మరి ఎటు అమ్మ ఓ డాడీ పన్నీర్ కూర వేసుకుంటాడే మరుగుపో. పన్నీర్ కూర అంట. నీకు చెప్తుందా అదేం కూర? పన్నీర్ పన్నీర్ బాగుందా మమ్మ? మంచిగా మరి తిని మరి కూర్చొని. మమ్ము ఏడికి వచ్చినావు? ఈడికా? ఇదేంటి ఏడా ఇది? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? గడ్డికి వస్తావా? నువ్వు వస్తావా? నీకు గోయనికి వస్తుందా? నీకు ఏడొస్తుందిరా? అట్లా వస్తావా? ఇగో సొప్ప గోయనికి అయితే వచ్చినాం బాయికాడికి. ఇదే మన సొప్ప. ఇంకో ఈ సొప్పనేమో మొన్న పెట్టినాం. ఇది కొంచెం చిన్నగా ఉంది అంటే సరిపోతలే అని చెప్పేసి ఇంకో ఇది పెట్టినాము. ఇదేమో అప్పుడు పాతది, పెద్దగా అయిపోయింది. మొన్నదాకా జర ఇబ్బంది ఉండే మనకు సొప్ప లేకుండా. మొత్తానికి ఇది వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇగో నిన్నటి నుంచి కట్ చేస్తున్నా. నిన్న కొంచెం ఇక్కడ కట్ చేసిన. ఇక మన ఆవులు గిడ ఈయనే ఉన్నాయి, ఈ పక్కనే కట్టేసిన. ఇక్కడ మళ్ళీ సాయంత్రం దాకా ఇక్కడ మేస్తాయి. ఇక మేసిన తర్వాత మళ్ళీ అప్పటికి కొంచెం సొప్ప కోసుకోవాలి, కుట్టి కొట్టి సాయంత్రానికి అది కోసేసాలి. ఏంటిది? నువ్వేదా? నువ్వే నడుచుకుంటారా? నువ్వే నడుచుకుంటారా? చేయబట్టుకో. ఎత్తుకోవాలా? మరి ఆడ నిలబడతావు ఎవరం మీద? ఆడ నిలబడాలి కింద. ఇంకో ఈడెళ్ళవాడు, ఈయనే ఉండు. ఈడుంటే నేను ఆ సొప్ప కోసుకొని ఈడేస్తా, సొప్ప కోసి. సరేనా? గాలి వస్తుంది, ఊతున్నాయి. ఇంకా ఈ ఏరియా కూడా మనదే అనమాట. మొన్న సమ్మర్లో ఇక్కడ మట్టి పోపించినాం. యాక్చువల్లీ ఇది ఎంత లో పట్టుకుంటానో ఇది కూడా అంత ఉండే. ఇంత హైట్ పోపించేసిన అంటే అక్కడ సైడ్ వరము, ఇక్కడ సైడ్ వరం ఉంది కదా, ఈ వరం హైట్ పోపించినాం. ఇంకొంచెం పట్టేది ఉండే. అప్పటికే వాళ్ళు జర సతాయించారు చేసి వాళ్ళు. ఇది నాకు తెలిసి
4 గుంటలు అట్లా ఉంటుండొచ్చు ఈ ఏరియా మొత్తం. ఈ ఏరియా చుట్టూ అంటే ప్రీకాస్ట్ అనుకున్నాం కానీ ప్రీకాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. అంటే ఫెన్సింగ్ వేయించాలి, టెంపరీగా ఫెన్సింగ్ వేయించేసి 1 సైడ్ షెడ్ వేద్దామని ఇక్కడ పెట్టినా కానీ ఫండ్ బడ్జెట్ సరిపోతలేదు. వేసిన కాడికి మొత్తం ఇటే పోతున్నాయి. ఇట్లా ఇక్కడ నుంచి ఆ ఏరియా మొత్తం అక్కడ వరకు సూపర్ దగ్గర ఉంటుంది అన్నమాట. ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ఇంటికి ఊకే దింపుడు ఉండదు అనమాట. మాము ఏం చేస్తున్నావు? పోదామా ఇంటికి పోదామా? వద్దు, పోదాందా ఇంటికి పోదాందా. నేను పోతున్నా, నువ్వు ఉండు. మరి ఉంటావా? బాబాయ్ ఏడుండు? బాబాయ్ లేడు. ఇక్కడ ఈ చెట్టు కింద గోరీలు కనిపిస్తున్నాయి. మా తాతమ్మ వాళ్ళ, అంటే మా తాత వాళ్ళ అమ్మాయి నాని అప్పటి గోరీలు ఇంకా అట్లనే ఇంకా ఉన్నాయి. అట్లనే కాపాడుతున్నాం మనం. సెంటిమెంట్. నల్లోడు మంచిగా వండుకున్నట్టుండు, ఈ రోడ్డు వండుకోలే ఇంకా. కోసుకొచ్చినావా? మా అమ్మగారు సతాయించిండా? మమ్ము కోసిందా? బాగానే కోసింది. చిట పెట్టలే. ఇంకెన్ని రోజులకు వస్తుంది? గిట్లా అయితే జర మంచిగా పాలు కూడా ఇస్తాయి కదా. మళ్ళా వానలు కూడా జర అప్పుడో ఇప్పుడు పడుతున్నాయి కదా. మొన్న వరేసినప్పుడు అయితే సొప్పకి నీళ్ళు రాలే. ఈడు కూడా చెప్తుండు. ఇప్పుడు ఓపెన్ చేసినామా, చాలా రోజుల తర్వాత తీసినాం.